స్కూల్లోనే దాదాగిరి, సాఫ్ట్నెస్, స్మార్ట్నెస్ ఏమాత్రం లేవు. ఉన్నదల్లా ఫైర్. ఆ ఫైర్ను ఓ టీచర్ ముందే గుర్తించి ప్రోత్సహించారు. అలా ఆ విద్యార్థి న్యాయ కళాశాల వైపు అడుగులేశాడు. నిఘా సంస్థలో పనిచేయాలన్న కలను సాకారం చేసుకున్నాడు. ప్రపంచంలోనే శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగాడు. దాదాపు 25 ఏళ్లుగా ఏకఛత్రాధిపత్యం సాగిస్తోన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కథ ఇది. ఓసారి స్వయంగా ఆయనే చెప్పిన నిజం. పుతిన్ భారత పర్యటన సందర్భంగా ఆ వివరాలు ఓసారి చూద్దాం. పుతిన్ లెనిన్గ్రాడ్లో 1952 అక్టోబర్ 7న జన్మించారు. వారిది చాలా సాధారణ కుటుంబం. పుతిన్ తండ్రి కొంతకాలం సైన్యంలో, ఆ తర్వాత ఓ ఫ్యాక్టరీలో పనిచేశారు. పుతిన్ బాల్యమంతా సాదాసీదాగా సాగింది. సోవియట్ యూనియన్ నిఘా సంస్థ అయిన కేజీబీలో పనిచేయాలన్నది ఆయన కల. అందుకు తగినట్టే అడుగులేశారు. న్యాయ విద్య పూర్తి చేసి ఉద్యోగంలో చేరారు. 1985లో తూర్పు జర్మనీలో పనిచేశారు. క్రమంగా లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు. అప్పటికే పుతిన్కు పెళ్లయింది. 2 కూతుళ్లకు తండ్రి. సెయింట్ పీటర్స్బర్గ్లో ఫారిన్ ఎకానమిక్ రిలేషన్స్ అధికారిగా పుతిన్ పొలిటికల్ జర్నీ మొదలైంది. ఆ సమయంలోనే పుతిన్కు భారత్తో సంబంధాలు ఏర్పడ్డాయి. రష్యాలో రాజకీయ గందరగోళం, చెచెన్యా యుద్ధం, దేశంలో ఆర్థిక అస్థిరత వంటి ఉన్న క్లిష్ట సమయంలో ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ హెడ్గా పుతిన్ నియమితులయ్యారు. కొంతకాలానికి రష్యా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1999 డిసెంబర్ 31న రష్యా తాత్కాలిక అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 2000, 2004లో వరుసగా 2 సార్లు అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. అయితే 2 కన్నా ఎక్కువసార్లు అధ్యక్షుడు కారాదన్న నిబంధన ఆయనకు అడ్డంకిగా నిలిచింది. అందుకే 2008లో మళ్లీ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే రష్యా అధ్యక్ష పదవీ కాలాన్ని 6 సంవత్సరాలకు పొడిగించారు. సంబంధిత నిబంధనల్ని మార్చారు. ఫలితంగా 2012, 2018లో పుతిన్ రష్యా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. 2014లో ఉక్రెయిన్లోని క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకున్నాక దేశంలో పుతిన్ పాపులారిటీ అమాంతం పెరిగింది. అదే ధైర్యంతో ఆయన మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగారు. పుతిన్పై అంతర్జాతీయ సమాజం తీవ్ర విమర్శలు చేసినా, ఆంక్షలు విధించినా దేశీయంగా మాత్రం ఆయన పాపులారిటీ చెక్కు చెదరలేదన్నది సర్వేల మాట. భారత్ గురించి పుతిన్ ఓ సందర్భంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతకు ముందున్న రష్యన్ నాయకులు భారతదేశ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనా వేశారన్నది ఆయన అభిప్రాయం. అందుకే అధ్యక్షుడయ్యాక భారత్కు పుతిన్ ప్రాధాన్యం ఇచ్చారు. అధ్యక్ష హోదాలో భారత్కు వచ్చి అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో సరికొత్త స్నేహగీతం ఆలపించారు. అదే ప్రస్తుతం భారత్ రష్యా మధ్య ప్రత్యేకమైన, సుదృఢమైన వ్యూహాత్మక బంధం ఏర్పడేందుకు పునాదిలా నిలిచింది. ఇప్పుడు మోదీ, పుతిన్ ద్వయం ఈ మైత్రి బలోపేతం దిశగా ఎలాంటి అడుగులు వేస్తుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.